మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల కోసం తూప్రాన్, నర్సాపూర్, మెదక్ మున్సిపాలిటీలో 16 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి అనుమతించినట్లు తెలిపారు. గ్రూప్ 2 ఎగ్జామ్ 16 సెంటర్స్లో జరుగుతుంది. మెదక్లో, తూప్రాన్, నర్సాపూర్ ఇవన్నీ కూడా 16 సెంటర్స్ని ఒక 5 రూట్లుగా విభజించి ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క రూట్లో ఉన్న 3-4 సెంటర్స్కి ఒక సిఐని ఇన్ఛార్జ్ ఇచ్చి ప్రతి సెంటర్ కూడా ఒక ఎస్ఐ బందోబస్తుగా ప్రతి సెంటర్లో మినిమం ఒక 7-8 మందిని, దాంట్లో 2 ఉమెన్ పీసీ ఉండే విధంగా బందోబస్తు చేసి ఇవాళ మార్నింగ్ 6 o'clock నుంచి బందోబస్తు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ 10 గంటలకు స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా జిల్లాలో అంతా పీస్ఫుల్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిందంట. పోలీస్ డిపార్ట్మెంటు ఈ ఎవ్రీ ఎగ్జామినేషన్ సెంటర్కి 4 పక్కల బందోబస్తు, తర్వాత లోనకు పోయేవాళ్ళని ప్రాపర్గా ఫిస్కింగ్ చేసి పంపించే విధంగా బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది.